ఈసారి మీరు అరుణాచలం వెళ్తే మీకు మంచి రూమ్స్ కావాలంటే ఈ వీడియోని తప్పకుండా సేవ్ చేసుకోండి. తిరుపతిలో రథసప్తమి అవ్వగానే ఎర్లీ మార్నింగ్ తిరుపతి టు తిరువన్నమలై ఏపీఎస్ఆర్టీసీ నుండి ఇందిరా బస్ ఎక్కి అరుణాచలం అయితే వెళ్ళాము. మిట్ట మధ్యాహ్నం అరుణాచలంలో బస్ దిగి రూమ్స్ ఎక్కడ తీసుకోవాలో తెలియక ఎండలో సతమతం అవుతుంటే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ నుండి మాకు ఈ కాంటాక్ట్ అయితే వచ్చింది. మీరు చేయాల్సింది ఏమీ లేదండి, సింపుల్ గా ఎవరైనా ఆటో అన్న దగ్గరికి వెళ్ళి షణ్ముగ స్కూల్ దగ్గర రూమ్స్ ఇచ్చే సుబ్బారావు అని అడిగితే చాలండి, వాళ్ళే మిమ్మల్ని సుబ్బారావు గారి దగ్గరికి తీసుకెళ్తారు. మాకైతే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ వచ్చేసి 1200 రూపీస్ పర్ డే ఫర్ 5 మెంబర్స్ కి చార్జ్ చేశారు. ఇంకా సేమ్ డే రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి కాళ్ళు కాల్చుకుంటూ ఎండలో గుడి దగ్గర రాజగోపురం ఎదురుగా ఉండే రుద్రాక్ష్ వెజిటేరియన్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము. ఆకలి మీద వెళ్ళటం ఏమో, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి ఒక 8 కిలోమీటర్స్ నడిచామో లేదో మా కళ్ళు ఈ ఫుట్ మసాజింగ్ మెషిన్స్ వైపు అయితే వెళ్ళాయి. రేట్స్ కూడా రీజనబుల్ గా ఉన్నాయి కదా అని చెప్పి మా కాళ్ళు తీసుకెళ్లి డైరెక్ట్ గా దాంట్లో పెట్టాము. మాకు ఆఫ్టర్నూన్ 3:30 టు రాత్రి 12 అయిందనమాట 14 కిలోమీటర్స్ నడిచేసరికి. ఫాస్ట్ గా చేయాలి అనుకునే వాళ్ళు చాలా తొందరగా అయితే కంప్లీట్ చేయొచ్చు. గుడి అయితే 8:30కే క్లోజ్ అవుతుంది. మేమైతే తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ లేచి 5:30కి దర్శనంకి వెళ్ళాము. అండ్ వన్స్ దర్శనం కంప్లీట్ అవగానే ఇంకా మా ఊరికి అయితే బయలుదేరామండి. రాత్రికి అయితే ఇంటికి చేరి మా ట్రిప్ అయితే కంప్లీట్ చేసాము. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ మెసేజ్ మీ.